ప్రపంచ క్రికెట్లో అత్యంత హై ప్రొఫైల్ టీ20 లీగ్ ఐపీఎల్ 18వ ఎడిషన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది భయ్య. సో ఈ బ్లాక్ బాస్టర్ టీ20 లీగ్ ఉత్సాహం మార్చి 22 నుంచి మొత్తం క్రికెట్ ప్రపంచమంతటా వ్యాపించబోతుందని చెప్పాలి. అయితే ఇందుకోసం ఈ టోర్నమెంట్లోని 10 జట్లు కూడా సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి. ఐపీఎల్ 2025లో కొన్ని జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఈసారి ఈ టీ20 లీగ్లో కొన్ని జట్లు బ్యాటింగ్ లైనప్తో చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది. వీరిలో చాలామంది తెలివైన బ్యాట్స్మెన్లు ఉన్నారు. ఆ బ్యాట్స్మెన్ల ఆధారంగా ఐపీఎల్ 2025 కోసం అత్యంత బలమైన అత్యంత ప్రమాదకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న 3 జట్లు ఓసారి చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలకు వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకొని కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక విషయానికి వస్తే నంబర్ 3 లక్నో సూపర్ జైంట్స్. ఐపీఎల్ 2022లో అడుగుపెట్టిన లక్నో సూపర్ జైంట్స్ జట్టులో ఈసారి చాలా మార్పులు జరిగాయని చెప్పాలి. జట్టులో కెప్టెన్సీ నుంచి ఆటగాళ్ల వరకు చాలా మార్పులు జరిగాయి. అయితే రిషబ్ పంత్ కెప్టెన్సీలో లక్నో జట్టు అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ జట్టులో ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్ ఓపెనింగ్ చేయవచ్చు. ఆ తర్వాత రిషబ్ పంత్, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్ వంటి అద్భుతమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఇది కాకుండా ఆయుష్ బదోని, అబ్దుల్ సమాద్, మాథ్యూ వంటి గొప్ప బ్యాట్స్మెన్ ఉన్నారు. నంబర్ 2 ముంబై ఇండియన్స్. ఐపీఎల్ 2025 జట్లను పరిశీలిస్తే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ అత్యంత ప్రమాదకరమైనదిగా కనిపిస్తుంది. ఈ జట్టులో చాలామంది ప్రమాదకరమైన బ్యాట్స్మెన్లు ఉన్నారు. ఇది జట్టుపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక ముంబై బ్యాటింగ్ లైనప్లో రోహిత్ శర్మతో పాటు ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్ ఉన్నారు. ఆ తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉన్నారు. డేవన్ జకబ్స్, సమన్ధీర్, రాబిన్ మించ్, రాజ్ అంగద్ బావా, మిచెల్ సాంట్నర్ కూడా బ్యాటింగ్ చేయనున్నారు. ఇక నెంబర్ 1 సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ చివరి సీజన్ అంటే 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ గురించి తెలియని వారు ఎవరు ఉండరనే చెప్పాలి. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్లో మరికొంతమంది ప్రమాదకరమైన పేర్లు చేరాయి. దీంతో ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ జట్టులో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వంటి ప్రమాదకరమైన ఓపెనింగ్ బ్యాట్స్మెన్లు ఉన్నారు. ఆ తర్వాత ఆర్డర్లో ఇషాన్ కిషన్, హెన్రీస్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అభినవ్ మనోహర్, ఆర్దవ్ తడే ఉన్నారు. కమింద్ మెండిస్, ప్యాట్ కమిన్స్, విలియన్, సచిన్ బేబీ కూడా ఉన్నారు. దీనివల్ల బ్యాటింగ్ చాలా బలంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ జట్లో ఏ జట్టు బలంగా ఉందో కింద కామెంట్ అయితే చేయండి.